హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నైట్ అవుతుంది. భూమి శారదతో, ఆంటీ వంటలన్నీ నేనే చేశాను, అన్ని రుచికరంగా చేశాను, రండి భోజనం చేద్దాం అని అంటుంది భూమి. వెంటనే పూర్ణిమ వచ్చి, వదిన ఎప్పుడు ఇలా ఇంటి లోపలే డైనింగ్ టేబుల్ పైన భోజనం చేయాలా, నాకు బోర్గా ఉంది అని అంటుంది పూర్ణిమ. అవునా, అయితే నేను ఒకటి అరేంజ్ చేస్తాను, అందరం టెర్రస్ పైకి వెళ్దాం రండి అని చెప్పి ఇంకా భూమి అయితే తీసుకువెళ్తూ ఉంటే గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటండి మీకు స్పెషల్గా చెప్పాలా, రండి అని చెప్పి చేయి పట్టుకొని గగన్ని టెర్రస్ పైకి తీసుకువెళ్తుంది భూమి. ఇంకందరూ అలా ఒక మ్యాట్ వేసుకొని హ్యాపీగా కింద కూర్చొని టెర్రస్ పైన కూర్చొని ఇంకందరికీ అయితే కలిపి వడ్డిస్తూ ఉంటుందన్నమాట భూమి. వావ్, ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది వదినా అని అంటుంది పూర్ణిమ. ఒకప్పుడు ఇలాగే అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. వేసవి కాలంలో ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు ఇదిగో ఇలాగే అందరికీ నెయ్యి వేసి ముద్దలు కలిపి తినిపించేవాళ్ళు. మా అమ్మ నాకు తినిపించేది. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళతో కనీసం ఫోన్లో మాట్లాడదామన్నా సరే అన్ని నంబర్లు పోయాయి, వాళ్ళు ఎలా కలవాలో అర్థం కావట్లేదు అని బాధపడుతుంది పాపం భూమి. గగన్ ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అవును వదినా, నాకు ఒక చిన్న డౌట్, అసలు నువ్వు అరకుకి ఎలా వెళ్ళావు, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు, నాకు నీ గతం తెలుసుకోవాలనిపిస్తుంది, నా కోసం చెప్పవా అని అంటుంది పూర్ణిమ. ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్గా ఉంటారు. చెప్తాను పూరి, నా గతాన్ని చెప్తాను, కానీ అది విన్న తర్వాత మీరు కొత్తగా మారుతారు, ముఖ్యంగా గగన్ గారు అని అంటుంది భూమి. ఇంకా గగన్ ఒక్కసారిగా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అలా భూమి అయితే చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అసలు నేను అరకు వెళ్ళడానికి కారణం ఒక అబ్బాయి. అప్పుడు నా వయసు చాలా చిన్నది, అప్పుడే పుట్టి నాకు ఎవరూ లేక నేను ఏడుస్తూ ఉంటే రాజమండ్రి బొమ్మల ఫ్యాక్టరీ పక్కన డస్ట్బిన్లో మా అమ్మ నన్ను డెలివరీ పెయిన్స్తో పక్కకి పడేస్తే నాకు ఎవరూ లేక ఏడుస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు నా దగ్గరికి వచ్చి నాకు పాలని పట్టాడు. నా చేతిలో ఉన్న మువ్వలను తీసుకొని తన గుండెల్లో దాచుకున్నాడు. నన్ను విడిచిపెట్టి పోలేదు. కానీ కొన్ని అవాంతరాల వల్ల నేను అతను దాచడం వల్ల అలా అతనికి దూరమై నేను అరకుకి వెళ్ళిపోయాను. అతను మాత్రం రాజమండ్రిలో ఉన్నాడు. రాజమండ్రిలో ఉన్న తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు. కష్టాలు పడి ఎదిగి తర్వాత శరత్చంద్ర గారినే మించిపోయే స్థాయికి వచ్చారు. ఆ 6 ఏళ్ల కుర్రవాడి పేరు ఏంటో కాదు, గగన్ గారు. ఆ గగన్ గారి చేతిలో ఉన్న పసిపాప మువ్వ ఎవరో కాదు, ఈ భూమి అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా భూమి ఫ్లాష్ బ్యాక్ విని షాక్ అయిపోతారు శారద, గగన్, పూరి. అమ్మా భూమి, అంటే నువ్వు చిన్నప్పుడు మా గగన్ కాపాడినా అని అంటారు శారద. అవునంటీ, నేను గగన్ గారు కాపాడిన సిరి మువ్వని అని అంటుంది భూమి. ఇంకా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. కానీ ఏమి మాట్లాడకుండా అలా ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు గగన్. భూమి, ఇదంతా వింటుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ విధి ఎంత విచిత్రమైనదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు మా కొడుకు చేత కాపాడడం ఏంటి, తర్వాత తిరిగి నువ్వు మా ఇంటికే రావడం ఏంటి, మళ్ళీ మా వాడినే ప్రేమించడం ఏంటి, ఇదంతా విధి ఆడుతున్న వింత నాటకమేనమ్మా అని అంటారు శారద. ఇంకా గగన్ అలా కిందకి వెళ్ళిపోతాడనమాట. భూమి గగన్ వెనకాలే వెళ్ళి, ఏంటండి నేను చెప్పేది మీరు నమ్మటం లేదా అని అంటుంది భూమి. ఇంకా ఒక్కసారిగా ముందుకు తిరిగి భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి, ఇన్నాళ్ళు నువ్వు శరత్చంద్ర కూతురివి కాబట్టి మళ్ళీ నన్ను వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతావా, మళ్ళీ అతనిలా ఎక్కడ నువ్వు బిహేవ్ చేస్తావానని చాలా భయపడ్డాను భూమి. కానీ నువ్వు నా చిన్నప్పటి మువ్వని తెలిసిన తర్వాత కూడా నిన్ను వదులుకోవడానికి నా మనసు ఇష్టపడటం లేదు భూమి. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, చెప్తున్నాను విను. నువ్వు నా ప్రాణం భూమి, నువ్వు నా ప్రాణం, నువ్వు నాకే సొంతం. ఇంకా ఈ భూమి గగన్లని ఎవరు విడతీయలేరు భూమి, విడతీయలేరు, మాటిస్తున్నాను. నీకు ఎలాంటి అడ్డు ఉన్నా, ఎలాంటి అవాంతరాలు ఉన్నా వాటన్నిటినీ దాటుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిజంగా నీకు మీ నాన్నగారి అనుమతితోనే పెళ్లి కావాలి అంటే ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తాను భూమి, ఎదురు చూస్తాను. ఇంకా భూమి గగన్లను చూస్తూ హ్యాపీగా శారద పూర్ణిమ అయితే
అమ్మయ్యా, మా గగన్ మనస్ఫూర్తిగా ఒప్పేసుకున్నాడు. ఇంకా శరత్చంద్ర గారు కోమాలోండి బయటికి రావడమే తరువాయి. వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపించేయాలి అని చెప్పి ఇంకా చుట్టూ తిరుగుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు శారద అండ్ పూర్ణిమ. గగన్ భూమి ఇద్దరు హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి హ్యాపీగా గగన్ కోసం కాఫీ చేసి తీసుకువెళ్తుంది. అప్పుడే కరెక్ట్గా భూమికి మీరా నుంచి ఫోన్ కాల్ వస్తుంది. హలో అత్తయ్య అని అంటుంది భూమి. ఏంటమ్మా భూమి, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటికి వస్తానని చెప్పావు, ఇంకా రాలేదేంటమ్మా అని అడుగుతారు మీరా. నిన్నే వద్దామనుకున్నాను అత్తయ్య, కానీ ఆంటీ బ్రతిమలాడేసరికి ఇక్కడే ఉన్నాను. సరే అత్తయ్య, నేను ఒక 1 అవర్లో వస్తానని చెప్పి ఇంకా భూమి అంటుంది. చెర్రీని పంపించమంటావా భూమి అని అడుగుతుంది మీరా. వద్దత్తయ్యా, నేనే వచ్చేస్తాను అని అంటుంది భూమి. సరే జాగ్రత్తగా రామ్మా అని కాల్ కట్ చేసి ఇంకా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది మీరా. అమ్మా ఏమనింది భూమి, ఇక్కడికి వస్తానని చెప్పిందా అని అడుగుతాడు చెర్రీ. ఎందుకు రాదురా, తను ఈ ఇంటి వారసురాలు, నా అన్నయ్య కూతురు. తను ఇక్కడ కాకపోతే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుందా ఏంటి? రే చెర్రీ, నువ్వు అదృష్టవంతుడిరా. అన్నయ్య కోమాలో నుంచి రాగానే మీ ఇద్దరి పెళ్లి గురించే మాట్లాడతాను. నీకు భూమికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా, అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాన్రా అని అంటుంది మీరా. ఒక్కసారిగా మీరాని హక్ చేసుకుంటాడు చెర్రీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పి హ్యాపీగా ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా భూమి గగన్కి కాఫీ ఇచ్చి విషయాన్ని చెప్తుంది. ఏవండి, మా అత్తయ్య కాల్ చేసింది, నేను ఆ ఇంటికి వెళ్ళాలి, మీరే నన్ను డ్రాప్ చేయాలి అని అంటుంది భూమి. చూడు భూమి, నువ్వు ఎప్పటికైనా ఈ ఇంటికే వస్తావని నాకు తెలుసు. మన మధ్య ఉన్న ఈ దూరం కేవలం మీ నాన్న నన్ను ఒప్పుకునేంత వరకే. శరత్చంద్రని ఒప్పించే బాధ్యత నాది కదా. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను, రెడీగా ఉండు అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే భూమిని కార్లో శరత్చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఏవండి, మీరు కూడా లోపలికి రావచ్చు కదా అని అడుగుతుంది భూమి. వద్దు భూమి, నేను రాను. నేను వస్తే కేవలం శరత్చంద్ర పర్మిషన్ తీసుకునే వస్తాను, సరేనా? నువ్వు మాత్రం ఆ అపూర్వతో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్తారు గగన్. ఏవండి, నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదనుకుంటా. ఆ అపూర్వని ఎలా అయినా తన కొమ్ములని వంచే దమ్ము ధైర్యం ఉన్నది నాకు మాత్రమే, తర్వాత మీకు కూడా అని అంటుంది భూమి. సరే జాగ్రత్త అని చెప్పి ఇంకా గగన్ అలా తన్ని ఇంటి దగ్గర అపూర్వ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. ఇంకా భూమి అలా లోపలికి వస్తుంటే బాల్కనీలోండి చూస్తూ ఉంటుంది పైనుండి అపూర్వ. భూమి, ఈ ఇంట్లో వారసురాలిగా అడుగు పెడతావా? ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తానే అని చెప్పి కోపంగా వెళ్లేలోపు మీరా భూమిని వచ్చి హక్ చేసుకుంటుంది. అమ్మ భూమి, వచ్చేసావా? రామ్మా రా, నీకోసం ఎన్ని ఏర్పాట్లు చేశానో తెలుసా అని ఇంకలా మీరా అయితే హారతిని తీసుకువస్తుందన్నమాట భూమి కోసం. ఇంకదంతా చూస్తూ కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ హ్యాపీగా, కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి, మా భూమి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి దిష్టి తీసి ఇంకా లోపలికి రమ్మని చెప్తుంది మీరా. ఇంకా అలా లోపలికి వచ్చిన వెంటనే మీరా శోభాచంద్ర ఫోటో దగ్గరికి భూమిని తీసుకువెళ్తుంది. వదినా, నువ్వు నీ కూతురు దూరం అయిపోయిందని మేము ఎంతగానో బాధపడ్డాం. అన్నయ్య అనుభవించిన నరకాన్ని నేను నా కళ్ళతో చూశాను. కానీ ఇప్పుడు మీకు ఎలాంటి భయం లేదు వదినా, ఎందుకంటే మీ కూతురు ఈ ఇంట్లో అడుగు పెట్టింది వదినా. ఇప్పుడు అన్నయ్య ఉండుంటే ఎంత బాగుండేదో, ఇంకా మంచి ఏర్పాట్లు చేసేవాడు అని అంటుంది మీరా. అదంతా చూడలేక అపూర్వ స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది. కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వెళ్తారు. ఏంటి అపూర్వ, నీ కళ్ళతో చూడకూడనివి చూస్తున్నట్టు ఫేస్ అంతా మాడిపోయింది ఏంటి? భూమి ఇంట్లో ఆ వారసురాలిగా అడుగు పెట్టిందని ఫీల్ అవుతున్నావా అని అడుగుతారు. ఏయ్ కేపీ, నా గురించి నీకు తెలీదు. నువ్వు ఏదో అది ఇంటికి వచ్చింది కదా అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నావేమో, కానీ నా ముందు అదొక చిన్న మొక్క లాంటిది. దాన్ని ఎలా పీకి పారేస్తానో నీకు తెలిసేలా చేస్తా అని అంటుంది అపూర్వ. ఆపే అపూర్వ అని గట్టిగా అరుస్తాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అంతలా తిరగబడేసరికి షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి, తను ఒక చిన్న మొక్క పీకి పడేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అది చిన్న మొక్కే అయ్యుండొచ్చు, భూమి తన్ని తాను కాపాడుకోలేకపోవచ్చు, కానీ భూమి చుట్టూ రక్షణ కవచంలా ఎప్పుడు భూమికి ప్రమాదం వచ్చినా అండగా నిలబడ్డానికి నా కొడుకున్నాడు.
నా పెద్ద కొడుకు గగన్ ఉన్నాడు. గగన్ సింహం లాంటివాడు. వాడి పంజా ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా అన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ గగన్ వచ్చి తనకి ఆ ప్లాన్లన్నీ తిప్పికొట్టినవన్నీ గుర్తు చేసుకుంటుంది. ఏంటి దిమ్మ తిరిగిపోయిందా? ఇంకొకసారి భూమి జోలికి వెళ్తే నా కొడుకు మాత్రం నిన్ను ప్రాణాలతో వదిలి పెట్టడా పూర్వ. ఇది మాత్రం నీకు రాసి పెట్టుకోమని చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఆఖరికి కృష్ణప్రసాద్కి కూడా నేనంటే భయం పోయింది. ఎలా అయినా వీళ్ళ సంగతి చూడాలి అని చెప్పి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే చెర్రీకి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. హలో, అవునా, ఇప్పుడే వస్తున్నాం. భూమి, అమ్మ, అందరూ రండి, గుడ్ న్యూస్, మావయ్య కోమా నుండి బయటికి వచ్చారంట అని చెప్తారు. అయ్యో, నా భూమి అదృష్టమే ఇదంతా, రెండమ్మ వెళ్దామని చెప్పి ఇంకా మీరా, భూమి, అపూర్వ, నక్షత్ర, చెర్రీ అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరతారు. ఇంకా డాక్టర్ శరత్ చంద్రని చెక్ చేస్తూ ఉంటారు. బావా అని ముందే అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా బావా ఎలా ఉన్నావు బావా అని అడుగుతుంది. శరత్ చంద్ర మాత్రం కళ్ళు తెరిచి ఎలాంటి చలనం లేకుండా చూస్తూ ఉంటారు. డాక్టర్, మా బావా అని అడుగుతుంది. మేడం, ఆయన కోమా నుండి బయటకు వచ్చారండి. కాకపోతే ఆయనకి తగిలిన కొన్ని షాక్ వల్ల కానీ, ఆయనకి బాగా ఇంజ్యూరీ అవ్వడం వల్ల కానీ ఆయనలో కొన్ని మూమెంట్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఆయన అందరినీ చూస్తారు కానీ మాట్లాడలేరు. అన్నీ ఆయనకి వినపడతాయి కానీ రియాక్ట్ అవ్వలేరు. ఇది ఈ ఎన్వైరన్మెంట్ వల్ల ఇలా జరిగింది. బట్ మీరు ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఒక 1-2 months అనేది తనకి మెడికేషన్ ప్రాపర్గా ఉంటే ఆయన కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆయన మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్తారు. భూమి ఒక్కసారిగా ఇంకా శరత్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న నాన్న నేను మీ కూతుర్ని నాన్న అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇంకా అలా శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు. భూమి నే దగ్గరుండి శరత్చంద్రకి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. అపూర్వ దగ్గరికి వెళ్ళబోతుంటే, అమ్మాయి ఏంటి ఇప్పుడు ఆ భూమిని వెళ్ళి తిడదామనుకుంటున్నావా? అలా చేస్తే నీ గొయ్య నువ్వే తవ్వుకున్నట్టమ్మాయి. ఎందుకంటే భూమి నే కరెక్ట్ ఇప్పుడు శరత్చంద్ర అల్లుడు గారిని ఎలా అయినా బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు నువ్వు గనక వాళ్ళ మధ్యలో వెళ్ళావనుకో ఆయన స్పృహలోకి రావడం అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి అలాగే ఉండనివ్వమ్మాయి అని చెప్పి అంటుంది. ఇంకా అలా భూమి అయితే ప్రేమగా చూసుకుంటుంది శరత్చంద్రని. అలా ఇంకా రోజులు అయితే గడుస్తాయి. ఇంకా అలా 10-20 days అయిన తర్వాత ఈ భూమిని ఎలా అయినా బయటికి గెంటేయాలి. ఇప్పుడు ఎలాగో బావకి నిజం తెలియదు కాబట్టి దాన్ని గెంటేయడమే కరెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట హ్యాపీగా అపూర్వ. అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర తాగే జ్యూసులో విషం కలుపుతుంది దొంగతనంగా అపూర్వ. ఇంకా వెంటనే పాపం తెలియక భూమి శరత్చంద్ర కోసం జ్యూస్ తీసుకువెళ్తుంటే ఆగవే అని చెప్పి గట్టిగా అరిచి ఆ గ్లాసుని లాక్కొని, నా బావకి నువ్వు విషాన్ని కలిపి ఇవ్వాలనుకుంటున్నావు కదా, నీ సంగతి చూస్తానే అని చెప్పి ఇంక అందులో విషం ఉన్నట్టు అందరికీ నిరూపించి నా బావని చంపాలనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడో హత్య చెయ్యాలి అనుకున్నావు కానీ ఆ కేసు నడుస్తూ ఉండడం వల్లే నీ గురించి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. నిన్ను ఇలా కాదు బయటికి గెంటేస్తానని చెప్పి ఇంకలా అపూర్వ భూమిని బయటికి గెంటైపోతుంటే అప్పుడే అపూర్వ అని గట్టిగా పిలుస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్రకి మాటలు వచ్చేసరికి షాక్ లో ఉండిపోతారు భూమి అండ్ అపూర్వ. భూమి ఎక్కడికి వెళ్ళదు. భూమి నా బంగారు తల్లి. భూమి ఇక్కడే ఉంటుంది. నా వారసురాలుగా తను ఇక్కడే ఉంటుంది. తను అలా చెయ్యదు అని ఇంకా అలా అప్పుడే అక్కడి నుండి స్పృహలోకి వచ్చిన శరత్చంద్ర చెప్పడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అపూర్వ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అపూర్వ శరత్చంద్రతో, బావా నీకు తెలీదు బావా, ఈ భూమి గురించి నీకు తెలీదు. తను నిన్ను చంపాలని ప్రయత్నించింది బావా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా దీని బండారం ఏంటి అనేది బయట పడుతుంది బావా అని అంటుంది అపూర్వ. వదినా ఇంకెక్కువగా మాట్లాడకండి వదినా, ఎందుకంటే భూమి శరత్చంద్ర అన్నయ్య కన్న కూతురు. ఏ కన్న తండ్రిని చంపాలనుకోదు. అయినా మీరు భూమిని ఇంత గుడ్డిగా ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు వదినా. అన్నయ్య అసలు కోర్టులో ఏం జరిగిందో తెలుసా అన్నయ్య అని చెప్పి ఇంకా జరిగిందంతా మీరా అయితే శరత్చంద్రకి చెప్తుంది. శరత్చంద్ర ఒక్కసారిగా ఇంకా కోర్టులో DNA రిపోర్ట్స్ లో తన కూతురిగా భూమి చెప్పబడిందని ఇవన్నీ తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ అందరూ చెప్పడం కాదు, ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు కానీ ఖచ్చితంగా భూమి మాత్రం నాపై హత్యా ప్రయత్నం చెయ్యలేదు. ఈ విషయాన్ని నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. కానీ ఇంకొక విషయం కూడా అందరికీ చెప్పాలనుకుంటున్నాను.
భూమి ఇక్కడే ఉంటుంది, నా వారసురాలిగా ఈ ఇంట్లోనే ఉంటుంది. మీరా, భూమిని నా శోభ గదికి తీసుకువెళ్ళు. నా శోభ ఎలా అయితే తయారు అయ్యేదో తనకి తన నగలని చీరని కట్టి కిందకి తీసుకురా అని చెప్తారు శరత్చంద్ర. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి. నాన్న అని చెప్పి భూమి ఇంకా పాపం హక్ చేసుకుంటుంది శరత్చంద్రని. శరత్చంద్ర, చూడమ్మా భూమి, ఇన్నాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు నేను నిన్ను ఇంతలా అభిమానిస్తున్నానా, నువ్వు నా కన్న కూతురు కాదు అనుకున్నా ఎందుకు నిన్ను వదులుకోలేకపోతున్నానా, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావని 2 సార్లు తెలిసి కూడా నేను నిన్ను ఇంకా ఇంకా ఎందుకు కోరుకుంటున్నానా అనుకున్నాను. కానీ అప్పుడే అర్థమైందమ్మా, ఇది కన్న బంధం కాబట్టే నువ్వు నాకు ఇంతలా దగ్గరైపోయావమ్మా. నా శోభ నాకు దూరం అయిపోయినా నిన్ను నాకిచ్చి నిన్ను పెంచుకునే బంగారు తల్లిలా ఇప్పటి నుండి ఈ ఇంటి మహారాణిగా నేను నిన్ను చేస్తాను అని చెప్పి హ్యాపీగా ఇంకా శరత్చంద్ర అయితే చూస్తూ ఉంటారనమాట భూమి వైపు. ఇంకా భూమి పొగరుగా అపూర్వ వైపు చూస్తుంది. అపూర్వ ఏమీ మాట్లాడకుండా ఛా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమిని మీరా శోభాచంద్ర రూమ్లోకి తీసుకువస్తుంది. కూర్చో భూమి, ఇదిగో ఈ నగలన్నీ వదిన నగలే అని చెప్పి ఇంకా ఒక్కొక్క నగ వేసి సేమ్ శోభాచంద్ర ఎలా రెడీ అయ్యేదో అలా రెడీ చేస్తూ ఉంటుంది భూమిని మీరా. ఇదంతా చూస్తూ అపూర్వ జెలస్గా ఫీల్ అవుతుంటే కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వచ్చి, నేను చెప్పాను కదా అపూర్వ, జరిగేది ఇదేనని. బావగారిని ఇప్పుడు నువ్వు ఏం చేసి కూడా మార్చలేవు, ఎందుకంటే ఆయనకి తెలియాల్సిన నిజం తెలిసిపోయింది కాబట్టి. నీకు తర్వాత జరిగేవి చెప్పనా? నా కొడుకుకి భూమినిచ్చి పెళ్లి చెయ్యబోతున్నాను. ఎలా అయినా నా కొడుకు గగన్ శారదల శత్రుత్వం, శరత్చంద్ర బావగారి మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తొలగించి ఎలా అయినా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తుంది మా భూమి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. కాబట్టి ఇవాళ నుండి నువ్వు రోజులు లెక్క పెట్టుకో అపూర్వ గారు. ఇదే నీకు ఆఖరిసారిగా మర్యాద ఇవ్వడం అనుకుంటా. తర్వాత నుండి నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపోతావు అపూర్వ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. అప్పుడే నక్షత్ర అపూర్వ దగ్గరికి వచ్చి, మమ్మీ ఏంటి మమ్మీ ఇదంతా, అసలు ఏం జరుగుతుంది మమ్మీ, అసలు ఆ భూమి ఏంటి, ఈ ఇంట్లో ఉండడం ఏంటి, అయినా డాడీ ఏంటి ఆ భూమిని అంతలా ముద్దు చేస్తున్నారు అని అడుగుతుంది నక్షత్ర. బేబీ, ఇప్పుడు మన బ్యాడ్ టైం నడుస్తుందమ్మా, తర్వాత గుడ్ టైం వస్తుంది. అప్పుడు ఆ భూమిని నా కాళ్ళ కిందేసి తొక్కేస్తా. నువ్వు ఎదురు చూస్తూ ఉండు. అలా అని కోపంగా ఉండద్దు, మీ డాడీకి నచ్చదు. ఇప్పుడు నువ్వు మంచితనంగానే డాడీని నటిస్తూ ఉండు. భూమిని నువ్వు అక్కగా యాక్సెప్ట్ చేసినట్టు మీ డాడీ ముందు కలరింగ్ ఇస్తూ ఉండు. అప్పుడే ఆయనకి మనపై డౌట్ రాదు అని అంటుంది అపూర్వ. ఓకే మమ్మీ, నువ్వేం చెప్తే చేస్తాను అని నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా చెర్రీ భూమి ఫోటో చూస్తూ ఇంకా ఎగురుతూ డాన్స్ వేసుకుంటూ ఉంటాడు. హా, ఎంతైనా తిరిగి ఒకే చోట హీరో హీరోయిన్ కలిసినట్టు నేను భూమి కలిసిపోతున్నామన్నమాట. ఎందుకంటే భూమిని నేను ప్రేమించాను, కానీ భూమి గగన్ అన్నయ్యని ప్రేమించింది. శరత్చంద్ర మావయ్య కన్న కూతురని తెలుసుకున్న తర్వాత అన్నయ్య అస్సలు పెళ్లి చేసుకోడు. కొంచెం బాధగానే ఉంది, కానీ భూమి ఒక్కసారి నన్ను ప్రేమిస్తే భూమిని అన్నయ్యని మర్చిపోయేలా చేస్తాను కదా. భూమి, ఇప్పుడు నువ్వు నా మరదలివే, కానీ తర్వాత నాకు కాబోయే భార్య అవ్వబోతున్నావు. ఎలాగో అమ్మ నాకు మాటిచ్చింది కాబట్టి త్వరలోనే మావయ్యతో అమ్మ ఖచ్చితంగా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా హ్యాపీగా గాల్లో తేలిపోతూ ఉంటాడు చెర్రీ. ఇదంతా అపూర్వ గమనించేస్తుంది. ఒక్కసారిగా అపూర్వకి హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఆ గగన్ గాడు భూమిని ప్రేమించినా వీడు భూమిని పెళ్లి చేసుకుందామని ఆశపడుతున్నాడా? భూమి, ఇప్పుడు దొరికావే నా చేతికి. నువ్వు గగన్ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు, కానీ ఇప్పుడు నీకు ఈ చెర్రీగాడికి పెళ్ళయ్యేలా నేను చేస్తాను. నువ్వు ఇంటికి వారసురాలు అవ్వచ్చు. నువ్వు శోభాచంద్రక్క ఫోటో కింద వారసురాలిగా ఉండి ఈ ఆస్తంతా నువ్వే తీసుకోవడానికి ప్రయత్నించచ్చు. కానీ నీ మనసులో మనోవేదన నింపుతానే ఈ చెర్రీకి నీకు పెళ్లి జరిగేలా చూసి నువ్వు క్షణక్షణం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేదని నరకం అనుభవించేలా చేస్తాను భూమి, ఖచ్చితంగా చేస్తాను అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.